మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయలపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ మంచి మెజారిటీతో గెలిపించేందుకు ధన్యవాదాలు తెలుపుతూ నియోజకవర్గ ప్రజలకు గ్రామానికి ఎల్లవేళలా అండగా ఉంటూ హర్నిశలు అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నర్సింగ్ నాయక్, జెడ్పీటీసీ కవిత అమర్ సింగ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రామాగౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. నమ్మడానికి వీలు లేకుండా ఉంది అని చెప్పేసి ప్రజలు కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ విధమైనటువంటి అభివృద్ధి, ఆ విధమైనటువంటి సంక్షేమం, ఎన్ని ఇబ్బందులున్నా కూడా మరి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో బంగారు తెలంగాణ దిశగా అడుగులేసినటువంటి సందర్భంలో ఈ విధంగా చేయడం వల్ల మరి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రైతులు కూడా మనం ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఆ రోజు మరి కాంగ్రెస్ వాళ్ళు అనేక రకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. మేము ఈ సభ ద్వారా కూడా అడుగుతాం, చాలా వేదికల ద్వారా కూడా అడగడం జరుగుతుంది. మీరు ఇస్తామన్నటువంటి 9వ తారీఖుకి సంబంధించినటువంటి రైతు రుణమాఫీ ఏమైంది, 2 లక్షలది. అదేవిధంగా రైతు భరోసా 15 లక్షల రూపాయలు ఏమైంది, 15,000 రూపాయలు ఎకరాకి ఏమైంది, 500 రూపాయలు బోనస్ ఎకరాకు సంబంధించినటువంటి వరి ధాన్యానికి ఏమైంది. అదేవిధంగా మొన్న జనవరి నుంచి మీరు బిల్లులు కట్టాల్సినటువంటి అవసరం లేదు, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తామన్నారు, అదేమైంది. మరి అదేవిధంగా మన ప్రజాపాలన అని చెప్పేసి దరఖాస్తులు తీసుకున్నారు. ఆ దరఖాస్తులకు రూపకల్పన ఏముంది, వాటిని ఏం శాంక్షన్ చేస్తున్నారు, ఏం ఇవ్వాలనుకుంటున్నారు, దాంట్లో చాలా బ్రహ్మాండంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ నీళ్లు కానీ, అంతకుముందు సర్పంచులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా బాగా ఇబ్బంది ఉంటుంది. మోటార్లు తెచ్చుడు, కాల్పుడు, కథ, రామాయణం అటువంటి దాన్ని ఇడిచిపెట్టి ఇవాళ ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం ఇవాళ కేసీఆర్ పుణ్యం. మిషన్ భగీరథ ద్వారా ఇవాళ యావత్ భారతదేశంలోనే మన తెలంగాణ రాష్ట్రాన్ని చూసేటట్టు కూడా చేసింది మన ప్రభుత్వం అనేది కూడా మీకు మనవి చేస్తున్నా. చాలా సంతోషం. ఆనాడు కాకతీయ రాజులు మరి చెల్లుబోసిపోతే ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం 14 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.